అందరికీ ఏదైనా సేవ చేయాలని ఉంటుంది. ఎవరికి గురుకులు అవుతారు, కానీ అవకాశాలు అనేక రకమైనటువంటి అవకాశాలు ఉండాలి. ఒకటి, మనకు ఉండాలి ఎవరికి ఇవ్వాలి అంటే. రెండు, ఇవ్వాలని ఉన్న మనస్తత్వం ఉండాలి. మూడు, ఎవరికి ఇవ్వాలి అపాత్రదానం చేస్తే కష్టం కదా. ఎవరైనా సేవ చేస్తుంటే వాళ్ళ సేవను గుర్తించడం ఒకటి, గుర్తించి వెరిఫై చేసుకోవడం, మీరు నిజంగా అంత సేవ చేస్తున్నారా లేదా మీరు సమీక్షించి చూసుకోవడం. ఆ తర్వాత ఎన్నిక చేయడం, ఎన్నిక చేసుకోకుండా వాళ్ళని ఇలాంటి సభలో పరిచయం చేసి వాళ్ళకి హితోధికంగా వెనుగొనుగా సహాయం చేయడం, ఎవరు చేసిన సహాయం చేయించడం, ఇవన్నీ కూడా చాలా గొప్ప కార్యక్రమం. మా రాజా చాలా కాలంగా ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నాడు. నాకు ఇవ్వాలని ఉంటుంది, కానీ అర్థమైన వ్యక్తులు వెతికే ఓపిక, తీరిక, సమయం లేదు. ఆ కార్యక్రమంతో ఆయన చూస్తారు. ఆ సెలెక్ట్ చేసిన వ్యక్తులు సంస్థల్లో నాకు నచ్చిన సంస్థకి నేను చేసే ఇతరులకు సహాయం చేస్తూ ఉంటాను. మనస్ఫూర్తికున్నటువంటి బాల ఫౌండేషన్ వారు నాకు పరిచయం నా చంద్రగారు. ఆ వృత్తిని పక్కన పెట్టి ప్రభుత్వం దిగి సేవ చేస్తున్నారు. ఈ ఒక్క వ్యక్తి చేసే కాదు, ఒక సంస్థగా, ఒక వ్యవస్థగా రూపొందించి చేస్తున్నటువంటి సేవ కార్యక్రమం. వారి సంస్థను నేను చూశాను, నాకు బాగా మనసు పట్టుకుంది. ఈసారి వారికి అవార్డు ఇవ్వడం బాగుంది నేను రాజానుకుని నా వంతుగా బాలా ఫౌండేషన్కి ఈ సందర్భం నుంచి ప్రారంభించి ప్రతి ఏటా 5 లక్షల రూపాయలు ఆ ఫౌండేషన్కి ఇస్తారని ప్రకటిస్తున్నాను. ఈ రకంగా రాబోయే 5 సంవత్సరాలకి వారికి నా కమిట్మెంట్ ఏటా 5 లక్షలు. మీకు వారు చేసిన సేవలు ఆ వీడియో చూస్తే నచ్చితే మీరు సహాయం చేయండి. ఇవ్వాలి మీకు ఒక అడుగు ఇస్తే 10 మంది దగ్గర వేస్తారు. ఆ ఉద్దేశంతో ఇవాళ ఈ వీడియో రాజా చూపిస్తున్నాడు. అంతేగాని నేను ఇస్తున్నాను అని దాన్ని ప్రకటన చేసుకొని గొప్ప చెప్పుకోవడం కాదు. ఇది చూసి ప్రేరణ పొంది మీరేమైనా మీకు వచ్చిన రూపాయలు, 2 రూపాయలు, 10 రూపాయలు, 1 లక్ష ఎంతైనా ఇవ్వచ్చు. ఇవాళ కూడా దాంట్లో బాగా మార్చుకోవాలి. మన సాటి వాళ్ళకి మన జీవిత దానం మంచిది. నమస్కారం.